బాజ్రా మేతి పరాటాకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో లావణ్య గారు, ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి, రెడీగా ఉన్నాయి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా మరి? ఇది బాజ్రా అండి. ఓకే, బాజ్రా అంటే సజ్జల పిండి. సజ్జల పిండి ఒక బౌల్ ఇస్తే దాంట్లో మొత్తం కలపవచ్చు. ఓకే, ఇదిగోండి మిక్సింగ్ బౌల్. ఇది ఇలాగ వేసుకోవాలి. ఓకే, సజ్జల పిండి వేసుకుంటున్నాం మనం. నెక్స్ట్ అండి, ఇది శనగపిండి. శనగపిండి. ఓకే, అది ఒక బౌల్ వేస్తే ఇది హాఫ్ వేయాలండి. ఓకే, సో అది ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి హాఫ్ వేయాలి శనగపిండి. దాని తర్వాత ఉల్లిగడ్డ. ఓకే, కొద్దిగా పసుపు, కారం తగ్గినంత, మనం ఎంత వేసుకోవాలంటే అంత. ఓకే, ఇది పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కొత్తిమీర, పుదీనా. ఓకే, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా 3 గ్రైండ్ మిక్సీ పట్టుకున్నారు. ఓకే, కొద్దిగా నువ్వులు. ఓకే, నువ్వులు మనం మన ఇష్టం ఎంతనన్నా వేసుకోవచ్చు. ఓకే, ఇది కొత్తిమీర అండి. ఓకే, ఇది మేతి. ఓకే, మెంతాకు. మరాఠీలో మేతిచి భాజీ. మేతిచి భాజీ. ఓకే, సో మెంతికూర మనం చిన్నగా తరిగి పెట్టుకున్నాం. ఇలా కలిపి కొంచెం వాటర్ యాడ్ చేయాలి దీంట్లో. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కలుపుకోవాలి బాగా. సో మీ 4 పిల్లల్లో ఎవరు దీన్ని బాగా ఇష్టంగా తింటారు? 4 తింటారండి. 4 తింటారా? 4 తింటారు. అలాగేం లేదు, ఏది తినము అని అన్నారు మా పిల్లలు. మా పిల్లలు సూపర్ డూపర్. నైస్. సో లావణ్య గారు, కలుపుకోవడం అయిపోయిందా? ఎస్ అండి, అయిపోయింది. దీనికి కొంచెం ఆయిల్ పెట్టి ఇలా చేసుకోవాలి. ఓకే, ఇది ఆయిల్ పెడితే కొంచెం బాగుంటుంది. ఇలాగ ఆయిల్ పెట్టి ఇట్లా. ఓకే, సో ఆయిల్ పెట్టేసుకొని మొత్తం అది కలిపి ఇలా చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా చపాతీలు చేయడమేగా? చపాతీలు. మరి దానికి పీట కర్ర, ఇదిగోండి చపాతీ పీట కర్ర. దీన్ని ఏమంటారు మరాఠీలో? ఇది మా మరాఠీలో ఇది లాట్నా అంటారు. లాట్నా. ఇది పొడిపాట్నా అంటారు. పొడిపాట్నా. ఓకే, అంటే ఇది పాట్ల. ఓకే, పాట్ల అంటారు, ఇది లాట్నా అంటారు. పాట్ల, లాట్నా. పొడిపాట్ల. ఓకే, పొడిపాట్ల, లాట్నా. ఓకే, ఫైన్. సో ఈలోపు నేను స్టవ్ వెలిగించేస్తానండి. ఓకే అండి. స్టవ్ వెలిగించుకొని తవా పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి మామూలుగా కర్రీ అది ఏం అవసరం లేదు, ఒట్టిదే తినేయచ్చు. నెయ్యి వేసి తినొచ్చు. ఓకే, అంటే ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోవాలి, కొందరికి ఇష్టం ఉండదు నెయ్యి. ఇలాగే చేయాలి. లావణ్య గారు చేత్తోనే చేసేస్తున్నారు ఆల్మోస్ట్. సో దీంట్లో మళ్ళీ ఇంకా ఆయిల్ అది ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి. తవాలో ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు. కొందరు ఆయిల్ ఇవ్వాలి, రేపు డైటింగ్ కదా, ఎవరు తినట్లేదు. నేను అసలు చపాతీ చేస్తే పుల్కా లాగానే చేస్తా. నూనె వేయను దానికి. ఓకే, నూనె లేకనే చపాతీలు చేస్తాను. మనం వేస్తే వేసుకోవచ్చు, లేకుంటే అలాగే చేసుకోవచ్చు. సో లావణ్య గారు, అయిపోయిందా అండి బాజ్రా మేతి పరాటా? అయిపోయింది. కొంచెం చిన్ని టేస్ట్ చూడండి. బాజ్రా మేతి పరాటా రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బాజ్రా మేతి పరోటాకి కావలసిన పదార్థాలు: సజ్జపిండి, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్, నువ్వులు, తరిగిన మెంతికూర, నూనె. బాజ్రా మేతి పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో సజ్జపిండి, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్, నువ్వులు, కొత్తిమీర, తరిగిన మెంతికూర, సరిపడా నీళ్లు, నూనె పోసి ముద్దలా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న ముద్దని చిన్న ఉండలు తీసుకొని చపాతీ పీటపై పరోటాలా ఒత్తుకొని తవాపై వేసి 2 వైపులా నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బాజ్రా మేతి పరోటా రెడీ.